నేను ఈరోజు కందిపప్పు క్యాబేజీ అయితే చేస్తున్నాను. దానికి నేను పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ సన్నగా తరుక్కొని ఒక గంట ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో అయితే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, క్యాబేజీ ముక్కలు అయితే వేసేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటాను. కుక్కర్లోనే ఒక గంట ముందు నానబెట్టానండి కందిపప్పు. దాంట్లోనే క్యాబేజీ ముక్కలు కూడా వేసేసి ఉడకబెట్టుకుంటాను. దాంట్లోనే పసుపు, కారం, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టి నేను ఉడకబెట్టేసుకున్నానండి. ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీదే ఉంచుకుంటాను. స్టవ్ మీద పెట్టి చూడండి అయిపోయిందండి. విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత తీసేసి నేను మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నాను. సాల్ట్ వేసి రుబ్బుకోవాలండి. సాల్ట్ వేసి అయితే నేను మొత్తం రుబ్బేసేసుకున్నాను. దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు వేయటానికి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసాను మొత్తం. చూడండి చక్కగా వేగిపోయిందండి. దీంట్లో నేను మెత్తగా రుబ్బు పెట్టుకున్న పప్పు అయితే వేసేస్తాను. చూడండి చక్కగా ఎలా అయితే అయిందండి. మొత్తం అయితే వేసేసుకున్నాను. చక్కగా ఉడికి తాలింపు కూడా అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా ఉంచేసి చూడండి అయిపోయిందండి. నేనైతే కింద దించేసుకున్నాను. ఇంతేనండి పప్పును క్యాబేజీ
అంతేనండి, నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇంట్లో. ఇంకా మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. అంతేనండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను రోజు పెట్టే వీడియోలు మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఇంతేనండి వీడియో.